హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరాధ్య యాడ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఫేస్బుక్ యాడ్స్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం యాడ్స్ మేనేజర్ డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మన క్యాంపెయిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనది ఏ క్యాంపెయిన్ అయితే మనకి రిపోర్ట్స్ కావాలో ఆ క్యాంపెయిన్ మీద సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో రిపోర్ట్స్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ టేబుల్ డేటా ఉంది, దాని కింద క్రియేట్ కస్టమర్ రిపోర్ట్ ఉంది. సో ఈ రెండు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది బై డిఫాల్ట్గా మెయిన్ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది. చూద్దాం ఒకసారి. ఎక్స్పోర్ట్ టేబుల్ డేటాని క్లిక్ చేసి ఇక్కడ ఎక్సెల్ ఫార్మేటా లేదా సిఎస్వి ఫార్మేటా, మనకి ఏ ఫార్మేట్ కావాలో ఆ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మన రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, క్యాంపెయిన్ నేము, ఈ క్యాంపెయిన్ యాక్టివ్లో ఉందా, కంప్లీట్ అయిందా, అదేవిధంగా యాడ్ సెట్ నేము, రిజల్ట్స్ ఇండికేటర్, రీచ్, ఎంతమంది రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎంత పడింది కాస్ట్, ఒక్కొక్క కన్వర్సేషన్కి టోటల్గా ఎంత అమౌంట్ స్పెండ్ అయింది, ఈ యాడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మనం. ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా డేటా చూడాలనుకుంటే ఎలానా ఇప్పుడు చూద్దాం. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీరు అనుకున్నట్లుగా మీ వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? మా ఆరాధ్య ఆన్లైన్ యాడ్స్లో యాడ్స్ ఇవ్వండి. మీ వ్యాపారాన్ని 2 నుండి 10 రెట్ల వరకు పెంచుకోండి. విద్య, వైద్యం, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇలా మీ సేవలు, వ్యాపారాలు ఏవైనా మీకు అనుభవం లేకపోయినా మిమ్మల్ని కస్టమర్లకి చేరువ చేసే బాధ్యత మాది. మా సేవలు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, వెబ్సైట్స్ డిజైన్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి. మా సెల్ నెంబర్ 9440256104. వెబ్సైట్ www.com Aaradhya Ads in. ఇక్కడ రిపోర్ట్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ కస్టమ్ రిపోర్ట్ ఉన్నది, దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇది వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. షో లెటర్ అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్గా బ్రేక్ డౌన్స్ మెట్రిక్స్ ఉంది. ఇక్కడ మనకి క్యాంపెయిన్ నేమ్ మాత్రమే కావాలి, యాడ్ సెట్ నేమ్, యాడ్ నేమ్ అవసరం లేదనుకుంటే ఇలా చేయొచ్చు. ఇక్కడ మనకి ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏజ్ కావాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూశారు, ఏ జెండర్ వాళ్ళు చూశారు, అదేవిధంగా పేజ్ నేము. తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మెట్రిక్స్ మీద క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్గా ఇంతవరకు సెలెక్ట్ అయ్యాయి. మనకి కాకుండా ఫ్రీక్వెన్సీ కావాలి, కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడిందని కావాలి, ఇంతవరకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన విధంగా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇది మన కస్టమ్ రిపోర్టు. మనకి ఏ అయితే ఆప్షన్స్ కావాలో ఆప్షన్స్ని ఇంక్లూడ్ చేసుకుని మనం చూడవచ్చు. ఇక్కడ రా డేటా టేబుల్ ఉంది, డాట్ ఎక్సెల్ ఫార్మాట్లో. ఇక్కడ ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయాలి. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇందాక మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసామో ఆప్షన్ వచ్చింది. క్యాంపెయిన్ నేము, ఏజ్ వైజ్గా, ఏజ్ గ్రూప్ వైజ్గా, జెండర్ వైజ్గా, మెయిల్, ఫీమేల్, పేజ్ నేము, స్టేటస్, క్యాంపెయిన్ నేము, రిజల్ట్స్ టైప్, రిజల్ట్స్ ఎన్ని వచ్చాయి, ఏజ్ గ్రూప్ ఎంతమంది చూశారు, అదేవిధంగా ఇంప్రెషన్స్, ఏజ్ వైజ్, అదేవిధంగా ఇక్కడ కాస్ట్ పర్ రిజల్ట్ ఉంది. ఎంత అమౌంట్ స్పెండ్ చేసాము, ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వెళ్ళింది, ఇలా ప్రతిదీ మనకి కస్టమైజ్డ్ డేటా ఇది. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఫేస్బుక్ యాడ్స్ రిపోర్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకుని పర్ఫార్మెన్స్ని చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.